బ్యానర్లు కాదు, ఇల్లులు కూలుస్తాం క్రేన్లు పెట్టి. అది ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే సీఎం అయితే ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారి కింద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ మాట బాబు గారి దాకా వెళ్ళాలి. నాకు ఇప్పుడైనా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి ముందు నువ్వు సారీ చెప్పాలా. అది పోలీసుల మట్టుకి చాలా రాంగ్ చేస్తున్నారు. లాఠీ చార్జ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద కాదు చేయాల్సింది, అది అన్న వాళ్ళ మీద చేయాలా. అది ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే సీఎం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్సే కనిపిస్తున్నారు. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని అన్నారు కాబట్టి ఆడ ఊర్లో గందరగోళం చేసింది. లేదా దేనికి చేస్తారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న చులకన కనిపిస్తున్నారు మీకు. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారి కింద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఎన్టీఆర్ డైహార్ట్ ఫ్యాన్. నేను కోసుకుంటే ఎన్టీఆర్ అన్నది ఇప్పుడు దగ్గరకు వచ్చి అది ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? ఆయన సారీ చెప్పాలా. ఆయన ప్రెస్ మీట్ పెట్టైనా సరే సారీ చెప్పాలా, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి జోలికి వస్తే మటుకి పెరిగిపోతాయి. అతన్ని సస్పెండ్ చేయాలో చేయకూడదు, అది బాబు గారి ఆలోచన. ఆయన బాబు గారికి కూడా ఈ మాట బాబు గారి దాకా వెళ్ళాలి. నా ఆలోచన. బాబు గారు ఆయన్ని బాగా విమర్శించి ఆయన ఇట్లా దేనికన్నావు ఏంటి మొత్తం మీరు అడిగి ఒకసారి ఆయన్ని గట్టి చర్యలు తీసుకోవాలని బాబు గారికి చెబుతున్నాం. లోకేష్ ఉన్నాడు ఈ ఘటన వెనక అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. అది ఫేక్ అండి. లోకేష్ గారు ఏమైనా చేస్తారా? లోకేష్ గారు చెబుతారు ఎన్టీఆర్ గారిని ఇట్లా తిట్టండి మీకు పబ్లిసిటీ వచ్చింది. లోకేష్ గారు అంటారా అసలు? మామూలుగా ఆయన నోటి వెమ్మటి మాట ఆయన నోటి తూలి ఎన్టీఆర్ గారిని అన్నారు. ఎన్టీఆర్ గారిని అనగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారు. అప్పుడు పుట్టుకమని ఒకళ్ళు ఒక మాట అంటేనే ఊరుకుంది, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఒకళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికి బ్యానర్లే చినిగినాయి. రేపొద్దున్న నెక్స్ట్ ఏం జరగబోయేది కూడా మీరు ఆలోచించుకోండి. ఎమ్మెల్యే అయినా కానీ ఎంపీ అయినా కానీ మీరు రేపు ఆలోచించుకోండి. ఇవాళ బాగానే ఉండిద్ది. నువ్వు ఇప్పుడైనా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి ముందు నువ్వు సారీ చెప్పాలా. అది సంఘటన జరిగి 9 days అవుతున్నా కూడా ఇంతవరకు టీడీపీ ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే మీద కానీ ఎలాంటి వ్యాఖ్యలు చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయనకి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అంటే పార్టీ తరపున ఆయనకి ఇట్లా దేనికన్నా ఇట్లా దేని చేసామని ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున మటుకి బాగా ఆయనకి ఒత్తిడి ఉండిద్ది. అది మటుకి ఆయనకు గుర్తుపెట్టు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలికి వస్తే అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలికి రాకూడదు. ఇట్లా బ్యానర్లు కాదు, ఇల్లులు కూలుస్తాం క్రేన్లు పెట్టి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలికి వస్తే అది ఎన్టీఆర్ అన్న పవర్ అట్టు ఉండిద్ది. బ్రేక్ నొక్కితే బండి ఆగిద్ది, ఎన్టీఆర్ అన్న చూస్తే గుండె ఆగిద్ది.